మాక్సిమం గోల్డ్ అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కస్టమర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంత ఫ్లక్చుయేషన్స్ రోజు 20-30 థౌజండ్స్ డిఫరెన్స్ పడుతుంది ఒక్కొక్క రోజున. సిల్వర్లో మాక్సిమం అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంది ఈ రేట్ ఫ్లక్చుయేషన్ అనేది. దానివల్ల కస్టమర్కి ఎవ్రీ మినిట్ చూసి చెప్పడం తప్ప ఇమీడియట్ బుకింగ్ కానీ చాలా కష్టంగా అవుతుంది. మేబీ నిన్న 163 ఉంది గోల్డ్ రేటు, మొన్న 153 ఉంది. ఆల్మోస్ట్ 10,000 అంటే 10 తులాస్ మీద 1 lakh అనేది చాలా పెద్ద అమౌంట్ సామాన్యుడికి. సామాన్యులు అయితే కొనుక్కోలేని పొజిషన్లో అయితే ఉంది గోల్డ్ సిల్వర్ అయితే. మ్యాక్సిమం కూడా 24 క్యారెట్స్ అడుగుతున్నారు కస్టమర్స్ ఎక్కువ వచ్చి. 24 క్యారెట్స్ అమ్మడం వలన యాజ్ ఏ షాప్ కూడా పెద్దగా ఏమి ఉండదు, అదంతా కంప్లీట్ బులియన్ ట్రేడింగ్ అదంతా. మాకు ఐటమ్స్ అమ్మితేనే మాకు ఎక్కువ ఏమైనా ప్రిఫరబుల్ ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్కమ్ దాని మీద ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కస్టమర్స్ మాక్సిమం కూడా 24 ప్రిఫర్ చేస్తున్నారు. 22 బాగా క్వాంటిటీ వైజ్ 22 సేల్ అయితే చాలా ఎక్కువ తగ్గింది. లాస్ట్ 2 years తో పోలిస్తే మాత్రం ఇప్పుడైతే చాలా తగ్గింది. అట్ ద సేమ్ టైం మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజెస్ కానీ అనుకున్నంతగా అయితే ఏం తగ్గలేదు.